Hi friends, welcome to our channel. ఫ్రెండ్స్ మన భారతదేశంలో సాంప్రదాయాల్లో కొన్ని వాటిని మనం ఆచరిస్తాం. అలాంటి ఆచరించేటప్పుడు అందరికి కొన్ని డౌట్స్ వస్తాయి. అసలు ఎందుకని ఇన్ని ఆచారాలు మనం పాటిస్తామని చెప్పేసి వాటిల్లో 5 ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఎవరికైనా చిన్న పిల్లలకు బాగా గుండు కొట్టిస్తారు. పిల్లలకు గుండు కొట్టడం కారణంగా వాళ్ళ బ్రెయిన్ అనేది ఎక్కువ యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు పుట్టక ముందు తల్లి గర్భంలో 9 నెలలు ఉంటారు కదా. ఈ 9 నెలలు ఉన్నప్పుడు అంటే తల్లి లోపల ఉమ్ము నీరు ఉంటుంది కదా. ఆ ఉమ్ము నీరులో ఉన్న కొన్ని బ్యాక్టీరియాస్ కారణంగా ఆ హెడ్ అనేది ఎక్కువ అటాచ్ అయిపోద్ది. మనం ఎన్ని షాంపూ పెట్టి సోప్ పెట్టేసి ఏం చేసి బాడీ మొత్తం క్లీన్ చేసినా హెయిర్కు మాత్రం కొద్దిగా బ్యాక్టీరియా అయితే అలాగే ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఉండడం కారణంగా మైండ్ అనేది అట్రాక్ట్ లేకపోవడము, ప్లస్ ఆలోచన శక్తి ఎక్కువ లేకపోవడం, స్కిన్ అనేది టోన్ తగ్గిపోవడము ఇలాంటివి జరుగుతాయి. అందుకోసమే గుండు కొట్టించుకోవడం కారణంగా ఆ హెయిర్ మొత్తం పోవడంతో అక్కడున్న బ్యాక్టీరియా మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇట్లా క్లీన్ అవ్వడం కారణంగా బాడీ అనేది యాక్టివ్ అయ్యి పిల్లలకి అనేది ఎక్కువ పెరుగుదల, అలాగే వాళ్ళ మైండ్ అనేది ఎక్కువ యాక్టివ్ అవ్వడము ఇలాంటివన్నీ జరుగుతాయి. సెకండ్ది చెవులు కుట్టించుకోవడం వల్ల కారణం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చెవులు కుట్టించుకుంటారు. కానీ పూర్వకాలంలో అయితే ప్రతి ఒక్కరైతే చెవులు కుట్టించుకుంటారు. ఇలా కుట్టించుకోవడానికి కారణం ఏంటంటే చెవు కుట్టించుకోవడం వల్ల చెవు దగ్గర ఉన్న నరం అనేది బాడీని యాక్టివ్ చేస్తుంది. ఇప్పుడున్న హోల్ కారణంగా బాడీలో ఉన్న అన్ని హార్మోన్స్కి ఈజీగా పవర్ అనేది జనరేట్ అయ్యి అంటే బాడీ అనేది యాక్టివ్గా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. అందుకే ఆనాటి కాలంలో పెద్ద నుంచి చిన్న పిల్లల వరకు చెవు అయితే ఖచ్చితంగా కుట్టించుకొని ఉంటారు. అలాగే కుట్టించుకోవడం కారణంగా ఆడవారికి అయితే ఇంకా ఎక్కువ మంచిది. వారు చేసే వర్క్లో ఇట్లాంటి చెవుకు కుట్టించుకోవడం కారణంగా ఆ నరాలు అనేది ఎక్కువ వర్క్ అయ్యి వారికి అన్నది ఎలాంటి స్ట్రెస్ కానీ ఇలాంటి లేకుండా జరుగుతుంది. థర్డ్ది ఉత్తరం వైపు పడుకోవడం. ఉత్తరం వైపు చాలా మంది పడుకోవద్దంటారు. ఎందుకంటే ఉత్తరం వైపు మనందరికీ నార్త్ పోల్, సౌత్ పోల్ అని తెలుసు కదా. ఈ నార్త్ పోల్ అనేది మ్యాగ్నెటిక్ పవర్ని ఎక్కువ చేసుకుని ఉంటుంది. ఇలా మ్యాగ్నెటిక్ పవర్ వల్ల మనం హెడేక్ రావడం అంటే కొన్ని డిసీజెస్ రావడం అలాంటివి జరుగుతాయి. ఎందుకంటే మ్యాగ్నెటిక్ పవర్స్ అనేది నార్త్ సైడ్ ఎక్కువ ఉంటాయి. ఇటు నార్త్ సైడ్ పడుకోవడం కారణంగా బ్రెయిన్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వడం, ఇలాంటి హెడేక్ రావడం, బాడీ పెయిన్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి. ప్రతి ఒక్కరు నార్త్ సైడ్ ఎక్కువ పడుకోవద్దని చెప్తుంటారు. ఫోర్త్ది ఉపవాసం. మనం అనేది ఎక్కువ ఫుడ్స్ తీసుకుంటుంటాం. ఇట్లా ఫుడ్స్ తీసుకోవడం కారణంగా బాడీ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతుంటుంది. అంటే బాడీలో కొన్ని కొలెస్ట్రాల్ అని ఎక్కువ పెరుగుతుంటాయి. అసలు వీటన్నిటికీ వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఉపవాసం ఉండడం ఎంతో మంచిది. ఇలా ఉపవాసం ఉండడం కారణంగా మన బాడీలో ఉన్న కొన్ని యాసిడ్స్ అవన్నీ ఈజీగా అనేది వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోవడం కారణంగా మన బాడీ అనేది యాక్టివ్ అవుతుంది. అలాగే కడుపులో కూడా ఎలాంటి యాసిడ్స్ లేకపోవడం కారణంగా కడుపు కూడా క్లీన్ ఉండి బాడీ కూడా యాక్టివ్ అయ్యి మనకంటూ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది. అందుకోసం మనం వారానికి 1 లేదా 2 సార్లు ఉపవాసం ఉండడం మంచిది. ఫిఫ్త్ది సూర్య నమస్కారాలు. ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయడం ఎంతో మంచిది. ఎందుకంటే మనం మామూలుగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య టైంలో లేచి ఒక సుమారు 20 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేస్తే మన బాడీకి అనేది ఎంతో ఎనర్జీ లభిస్తుంది. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మన బాడీలో చిటికెన వేలుతో సహా ఖర్చుకుంటాయి. కాబట్టి ఇలా ఖర్చుకోవడం వల్ల ఉన్న ప్రతి ఒక్క నరం కూడా ఈజీగా బాడీలో ప్రతి ఒక్క పార్ట్ అనేది యాక్టివ్ చేస్తుంది. ఇలా యాక్టివ్ చేయడం కారణంగా బాడీ అనేది రీఫ్రెష్గా అయ్యి ఎనర్జీ లభిస్తుంది. అది కాక 20 నిమిషాల పాటు ఎండలో ఉండడం, సూర్య నమస్కారం చేయడం కారణంగా మన బాడీకి విటమిన్ డి అనేది వచ్చి మన బాడీ అనేది ఇంకా 5 సంవత్సరాల పాటు ఎక్కువ బతికే అంత ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.